సో ఫ్రెండ్స్, ఈ 9 రోజులను స్వామివారిని చక్కగా ఒక్కొక్క రూపంతో అలంకరించేసి పూజలైతే చేస్తారండి. జగతికి ఏలినతనే జగన్నాథ స్వామి అండి. ఒడ్డోలికి కులదేవత అంటేనే జగన్నాథ స్వామి అండి. స్వామివారు వచ్చిన రోజు గుండీచా జాతర అంటారండి. అలానే 9 రోజులు పూజలు అందుకొని 10వ రోజు బహుడా అంటారు. 10వ రోజు యాత్రకేమో బహుడా జాతర అంటారు. మా సొసైటీలో అయితే చాలా బాగా చేస్తున్నారండి. ఈ 2 ఇయర్స్ నుంచైతే జగన్నాథ స్వామి జాతర చేస్తున్నారు. జాతి భేదం లేకుండా అందరం కలిసి చాలా గ్రాండ్‌గా అయితే డాన్సులేసుకొని చేసుకొని స్వామివారిని సాగదింపాము. బహుడా రోజంతాను స్వామివారు రథం మీదనే ఉంటారు. నెక్స్ట్ డే ఏకాదశి సున్నాబేస అంటారు. అంటే బంగారంతో అలంకరించి ఆ రోజు ఏకాదశి చేసిన తర్వాత ఆ నైటు స్వామివారిని గుడిలోనికైతే తీసుకొనెళ్తారండి.